దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి మహాకృపతో మీరందరూ అక్కడ క్షేమంగా ఉన్నారని ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు బహువుగా మీ కుటుంబాన్ని దీవించి ఆచరించి అనేక జనములు మరి తెలియజేస్తారని మీరందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలిపోతామండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులందరూ ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా దీవించండి, సహాయం దయచేయండి, ఆశ్రయించండి. నాయనా అయా మస్కట్, సలాలా, దుబాయ్, కువైట్, ఖత్తరీ, బెహ్రనీ, సింగపూర్, మలేసియా, ఇజ్రాయెల్, సౌదీ, అమెరికా, నాయనా ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఎక్కడున్నా తెలుగు ఆత్మలందరూ ప్రేమించండి. నమ్మిన వాళ్ళు ప్రేమించండి, నమ్మలేని అందరూ కూడా ప్రేమించండి, ఆశ్రయించండి, రక్షించండి. ప్రతి సంఘాలు నాయన బిడ్డలను దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకున్న ప్రభా. అలాగే నాయన ఇండియా కోసం ప్రార్థిస్తున్నాం, క్షేమంగా ఉన్నట్లుగా. అలాగే ప్రభా మరి తెలుగు 2 రాష్ట్రాల కోసం ప్రార్థిస్తాం. ప్రతి సంఘాలు ప్రతి దైవజ్ఞాలు దీవించి ఆశ్చర్యకమైన మహిమ కనపరుచుకున్న ప్రభా. క్రిస్మస్ వేడుకలో ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రభా. వాళ్ళు ఉల్లాసంతో ఉత్సాహంతో ప్రభాన పండగ జాగ్రత్త చేసుకుని ప్రభాన నాయన మరి నిన్ను ఆరాధించే, నీ శృతించే ఘనమైన కార్యక్రమం దయచేయండి, సహాయం దయచేయండి. ఈ క్రిస్మస్ అనేక సభలు జరుగుతాయి, అనేక ప్రభా అయ్యా ప్రభా ప్రపంచంలో గొప్ప పండుగ ప్రభాన అయా సహాయం దయచేసి ఆశ్రయించండి ప్రభా. నాయన నువ్వు మేలు చేసిన మట్టికి నీకు వందనాలు. అలాగే ఇండియా కోసం ప్రభా నాయన ప్రతి ఒక్కరు ఎక్కడ పనిచేస్తున్నారు నాయన. అలాగే రైతుల కోసం అలాగే ప్రభా ప్రార్థన చేస్తున్నాం. జాబులు ఉన్న వాళ్ళు, జాబులు లేని వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాం, రోగుల కోసం ప్రార్థిస్తున్నాం. నాయన ఎక్కడ పని చేస్తున్నారు ప్రభా, అలా కష్టములను ప్రభా ఆ రోగులు స్వస్థపరిచిన ఆరోగ్యం బాగున్నట్లుగా కృపలో బలపరిచి దీవించండి. అయ్యా ప్రతి దైవజ్ఞాలు దీవించి, రాజకీయ నాయకులు దీవించి ఆశ్రయించండి ప్రభా. అలాగే ప్రభా చీరతారులకు దీవించి ఆశ్రయించండి. నీ మహిమ ఘనత ప్రభావముల కార్యం తెచ్చేసి ఆశ్చర్యమైన అలా కష్టంలో తోడుకోండి నాయన. అయ్యా నీ ప్రేమతో, నీ సహవాసముతో నడిపించి గొప్ప మేలు సాక్షిగా వాడుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలో వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. రాయిజులండి, అందరికి వందనాలు. మరి ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. సహనము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు. మరి రక్షించబడాలి, మన రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. అలాగే కూడా దేవుడు వాగ్దాన ఫలం ఇచ్చాడు, వాగ్దాన ఫలం కూడా ఉండాలి. ప్రియమిట్లరా, ఇప్పుడు దేవుని హితవులు పేతురు, 1 పేతురు 2:19 అండి. పూర్ణ భయముతోనూ లోబడి ఉండండి. ఎవరైనకు అన్యాయముగానికి శ్రమ పొందుచు దేవుని కూర్చుని మనసాక్షిని కలిగి దుఃఖమును సహించిన ఎడలా అది హితమగులు. తప్పిదా మనకైనా దెబ్బలు తినవచ్చినప్పుడు మీరు సహించిన ఎడలా మీకేమి గనలు మేలు చేసే బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవుడికి హితవులకు ఇందుకు మీరు పిలువబడింది. మన కోసం ప్రాణానికి త్యాగం చేశాడు దేవుడు. ఎవరైనా అన్యాయికి ఉన్న ఆ శ్రమలు పొందిన దేవుడి మనసాక్షి కలిగి వాళ్ళు సహించిన వాళ్ళకి అది హితకులు. తప్పిటికైనా మనం ఏదైనా హితవులను తప్పించుకోకూడదు. అలా సహకరించాలి, అందుబాటులో ఉండాలి, ప్రేమించాలి. పూర్ణ భయముతోనూ దేవుని పూర్ణాత్మతోనూ ఉండి దేవుని లోబడి ఉండాలి. దేవుని లోబడి ఉంటే మేలు చేసి అంటే మేలు చేయాలి. బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అంటే మేలు చేసినకో మనం బాధపడద్దు. దేవుడికి హితవులకు ఇందుకు మీరు పిలువబడుతుంది. మన దేవుళ్ళు, మీరే దేవుళ్ళు, హితవులు పిలువబడతాడు దేవుడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరుకు తన అడుగుజాడలకు నడుచుకున్నట్లు
మీరు మాదిరికానికి మంచి ఎంచిపోవును. ఆయన పాపములు చేయలేదు, దూషింపబడిన బదులుగా దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టలేదు, బెదిరింపలేదు. అన్యాయంగా తీర్పు తీర్చిన దేవుడికి తాను అప్పగించుకును. దేవుడే తను అప్పగించుకున్నాడు. మన అన్యాయం చేయలేదు, పాపం చేయలేదు, ఏం చేయలేదు. మన కోసం త్యాగం చేశాడు. మన కోసం ఆయన మరి మాదిరిగానే ఒక దేవుడు ఎలా పంపించాడు అలాగా కుమారుడు వచ్చాడు, యేసుక్రీస్తుకు వచ్చాడు. వచ్చి మన కోసం అన్ని త్యాగం చేశాడంటే మనం హృదయములో మనం కడుక్కోవాలి. ఆయన యేసుక్రీస్తు ఏ కపటము లేని మనిషి అయినా. ప్రియమిట్లరా, మన హృదయంలో ఉంది. మన హృదయంలో దేవుని యందు హితవుగిలగా ఉండాలి, దేవుని యందు భయభక్తిగా ఉండాలి, దేవుని యందు మన శ్రమ పొంది ఉండకూడదు. దేవుని విశ్వాస మార్గములను పూర్ణ భయముతో ఉండాలి. అంటే దేవుని లోబడి ఉండాలి. దేవుడు మనం చూసి మన హృదయం మనం భయపడాలి. అప్పుడు దేవుడి లోబడి ఉంటేనే మన హృదయం భయపడతాయి. మన భయం లేని దేవుడు లోబడి ఉండలేం. ప్రియమిట్లరా, ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అదే విషయంలోను 2 తిమోతి సహించుట ఏంటండి 2 తిమోతి 2:19 ఆయన దేవుని యొక్కకు స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తాను ఎదురుగుతూ అనుదినమయు ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి వాడుకు దుర్నీతి నుండి తొలగిపోవాలని అనుదినయు దానికి ముద్రగా ఉన్నది. అనుదినమయు అని దినములో మన ముద్రగా వేశాడు. మనం గొప్పింటి వాళ్ళైనా, ఎండి పాత్రలైనా, బంగారములైనా, ఏదైనా పనివారికి మనం ఉండకూడదు. దేవుని సత్యమైన వాక్యముగా సరిచేసి ఉపదేశముగా మనం ఉండాలి. ఆయన సర్వభావములను ఉన్నాడు. మనం ఈరోజుకి ఇష్టలాగా ఉండకూడదు. ఆయనతోనూ మన ఏకమంటే ఏకరీతిలుగా ఉండాలి. దేవుడి మార్గములు నమ్మక దరగవై మన వారమై ఉండాలి. నమ్మకమే ఒక జీవితం వెలిగిస్తుంది. నమ్మకమే ఒక వెలిగిస్తుంది. ఆ నమ్మకం దేవుళ్ళు ఉండాలి. ప్రియమిట్లరా, మరి ఏలియా కూడా మరి ఎంతో నమ్మకము ఉండేవాడు. ఏలియా మనము కూడా ఏలియాలాగా ప్రార్థన పూర్వకంగా మరి శక్తివంత ప్రార్థనతోనూ అగ్ని జ్వాలలకి ఎంతో వచ్చాయో అలా కూడా ఒక నమ్మకమైన మనం ఉండాలి. హితవుల ద్వారా దేవుణ్ణి ఆశ్రయించబడాలంటే, దేవుని సహనము ద్వారా పొందుకోవాలంటే, దేవుని దీవుల్లో మనం సహనము ద్వారా ఆశ్రయించి ఆయన మహిమలు పొందుకోవాలంటే దేవుని చేసిన మేలు బట్టి ఎదుటి వాళ్ళకి మనం మేలు చేయాలి. అది సహనము. సహాయముతో సహనము ద్వారా నేర్చుకోవాలి. ప్రియమిట్లరా, ఈ విషయం ప్రతి ఒక్క తెలుసుకుంటారని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు. మా సహోదరులను ప్రేమించండి. ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభా సహాయం తెచ్చండి. నాయన అలా క్షేమంగా ఉన్నట్లుగా తెచ్చండి. కనికరించిన ప్రభా ఈ క్రిస్మస్ వేడుకలు ప్రభా, డిసెంబర్లో ఎన్నో కార్యక్రమాలు ఉంటారు ప్రభా. అయా నెలంతా ప్రభా నీ సాక్షిగా వాడుకోండి, సహాయం తెచ్చండి. ఏ సంఘంలో ఏ బిడ్డల ప్రభా కనికరించి చూపించి, చిన్న సంఘాలు పెద్ద సంఘాలు అయా పెద్ద దైవజ్యులు చిన్న దైవజ్యులు అందరూ దీవించి ప్రతి బిడ్డలకు కాపుదల భద్రత ఉంచమని గొప్ప సాక్షిగా నిలబడి నీ సాక్షిగా నిలబడి నేను నడిపించే గొప్ప మేలు ప్రభా నాయన సహారము ద్వారాగా ఇచ్చే మేలుని బట్టి ప్రభా నాయన గొప్ప కార్యము చేయించమని ఆశ్రయించమని మహిమా ఘనత ప్రవాహముల కార్యములు విశ్వాసముతో నేను అడుగుతాను తండ్రి. ఈ లోకంలో నువ్వు తప్ప మాకు ఇవ్వలేరు ప్రభా. నువ్వే సహాయకుడు. అనేక జనముల ప్రభ దీవించి ఆశ్రయించి మహిమ ఘనత ప్రవాహముల కార్యములు తెయించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరకములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజులండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవించిన గాక. ఆమేన్.